సాధు సంతులకి సంబంధించినటువంటి సంస్థలు ఉన్నాయి. కమలానంద భారతీ స్వామి వారి ఆధ్వర్యంలో సాధు సంతులు ఒక ఉద్యమాలు చేస్తుంటారు. శివస్వామి వారి ఆధ్వర్యంలో ఒకటి చేస్తుంటారు. తప్పేం లేదు ఆ ఉద్యమాలు చేయడంలో, హిందూ పరిరక్షణ కోసం, అట్లాగే ఆలయాల పరిరక్షణ కోసం. కానీ తిరుపతిలో జరుగుతున్నటువంటి ఉద్యమం కాస్త కొత్త మలుపులు తిరుగుతోంది. దాంట్లో బయట వ్యక్తులు, సాధువులు కానటువంటి వాళ్ళు దాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ప్లస్ సాధువులను ముందు పెట్టి చివరికి శ్రీవారి సేవకులను కూడా తీసుకొచ్చి తాజాగా ప్రభుత్వానికి అనుకూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉద్యమం చేయించారు. ఇది హిందుత్వ శక్తుల యాక్టివిటీనా అంటే కాదు, బీజేపీనో లేదా హిందూ సంస్థల యాక్టివిటీ కాదు. కానీ వీళ్ళు ఈ యాక్టివిటీ చేయడం అయితే ఇక్కడ హిందుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో ఓన్ చేసుకోవడం, పక్కన సనాతన ధర్మాన్ని పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రెండో పక్కన రఘురామకృష్ణరాజు ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఓన్ చేయడానికి ఈ వర్గం పనిచేస్తుంది అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫీలింగ్. తాజాగా శ్రీనివాసానంద భారతి చేసిన ఉద్యమం మీదన భూమన కరుణాకర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తెలుగు దొంగల పార్టీ టీడీపీ అనుబంధ సంస్థ అంటే ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఏ రకంగా అయితే మహిళా విభాగం, సాంస్కృతిక విభాగం, విద్యార్థి విభాగం, యువజన విభాగం ఉంటాయో అలాగా టీడీపీ పార్టీకి అనుబంధ సంస్థ అయిన సాధు పరిషత్ ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. టీడీపీ అనుబంధ సంస్థ సాధు పరిషత్. ఆ సాధు పరిషత్ అధ్యక్షుడు, గౌరవాధ్యక్షుడు, అందులో ఒక సభ్యుడు, మరొక స్వామి పేరుతో చెప్పుకునేటువంటి వ్యక్తి శివానంద స్వామి, వీళ్ళంతా కలిసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద, మా నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారి మీద, అందులో సందుగా నా మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం జరిగింది. వీళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకుల కంటే మరింత దిగజారి కాషాయ వస్త్రధారణ చేసుకొని పచ్చ పతాకాన్ని ఎత్తుకొని, టీడీపీ జెండానెత్తుకొని నిన్న ఒక సమావేశము నిర్వహించినారు, ఒక ప్రదర్శన చేసినారు. 2 రోజుల క్రితం తిరుపతిలో జరిగినటువంటి వాళ్ళ విజయోత్సవ సభలో వాడినటువంటి నినాదాల ప్లే కార్డుతో, అదే ప్లే కార్డులే రామరాజ్యం వచ్చింది, రాక్షస రాజ్యం పోయింది, సంక్షేమం, అభివృద్ధి అన్నవి పూర్తిగా ఆ పార్టీ నిర్వహించినటువంటి, కూటమి నిర్వహించినటువంటి చోట ఏ రకమైనటువంటి ప్లే కార్డులు వాడారో అదే ప్లే కార్డులతో నిన్న ప్రదర్శన కూడా నిర్వహించినారు. సనాతన ధర్మ పరిరక్షకులము అని చెప్పుకుంటున్నటువంటి వీళ్ళు మా మీద, మా నాయకుని మీద ఇష్టం వచ్చినట్టుగా దుర్భాషలాడి రాజశేఖర రెడ్డి గారిని అత్యంత హీనమైన పరుష పదజాలంతో దూషించి వాళ్ళు మాట్లాడినటువంటి తీరు మొత్తం హిందూ సమాజం అంతా నివ్వెరపోయేటట్టుగా చేస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే సనాతన ధర్మ పరిరక్షణకు నడుం బిగించినటువంటి వ్యక్తి, గోమాతను పరిరక్షించాలని, గోమాత కోసమని ఒక పెద్ద ఉద్యమాన్ని చెయ్యాలన్నటువంటి సదాశయంతో పెద్ద పెద్ద వ్యక్తులతో ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించింది జగన్మోహన్ రెడ్డి గారు. నవనీత సేవ తీసుకొని వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు.
కొండ మీద ఏ రకమైనటువంటి అరాచక శక్తులకు అవకాశం ఇవ్వకుండా అక్కడ దళారులందరినీ కూడా కిందికి తరిమివేసి, సీను నీలాంటి దళారుల్ని సుమా, ఈ టికెట్లు అమ్ముకునేటువంటి నీలాంటి దళారుల్ని చేరదీయకుండా, దరి చేరనివ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు హైందవ ధర్మ సేవ చేశాడు. సీను నువ్వు కాషాయం వేసుకొని శ్రీవార సేవకుల్ని, సీనుదేం లేదు ఇక్కడ, అసలు కర్త కర్మ బిఆర్ TV5 అధినేత ఎప్పుడైతే అక్కడికి అధ్యక్షుడిగా వచ్చినాడో రాజకీయ నృత్యం వెంకటేశ్వర స్వామి ఆలయ వేదిక మీద నటించటం ప్రారంభించింది. దైవ స్మరణ చేయాల్సినటువంటి తిరునగరిలో దెయ్యాల భజన ప్రారంభమైంది. బిఆర్ నాయుడు అధికారంలోకి వచ్చిన తరువాత జంకు గొంకు లేకుండా బొంకు రంకుల నాయుడు, బొంకు రంకులు అంటే బిఆర్ నాయుడు కొండ మీద రహస్యంగా కూర్చొని కింద కోతుల్ని ఆడించినట్టుగా సీనును వీళ్ళనందరినీ పెట్టి నిన్న మీటింగ్ పెట్టిస్తావా? శ్రీవారి సేవకులను ఇది పరిస్థితి ఓవరాల్గా.